ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా తాము గ్రౌండ్ లెవెల్లో చూసిన పరిస్థితులతో తప్పకుండా వైసీపీ అధికారంలోకి రాబోతుందనే నమ్మకం ఉందని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని, కూటమి నేతలు కూడా బాగా కష్టపడ్డారని కితాబునిచ్చారు. జూన్ 4 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందంటున్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేల పైన చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వైసీపీ గెలుస్తుందా, టీడీపీ కూటమి గెలుస్తుందా అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చర్చలు నడుస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కానీ పార్టీ నేతలకి ఒకే దిశానిర్దేశం, ఈ ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేదు, మనకి రూరల్లో వచ్చినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అదే మనకి గెలుపుని ఇవ్వబోతుంది అనే విధంగా కూడా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మనతో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఎగ్జిట్ పోల్స్? సీఎం ఏమో కూల్గా ఉండండి, మనకి కంపల్సరీగా విజయం సాధించబోతున్నాం అన్నారంటే ఎట్లా చూడొచ్చు? అంటే నేను ఇంత ముందు కూడా చెప్తా ఉంటే, మన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా పనిచేసి పెట్టాడు. తన పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటాడో ప్రజలను కూడా అదే ఆలోచనతోటి వాళ్ళందరికీ తన ఎలా మంచి చదువులు కానీ మంచి ఆరోగ్యాలు ఇప్పించుకోవాలనేది, భవిష్యత్తుని ఎలా వాళ్ళకి మంచి చేయాలనే దాంట్లో ఆయన చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. సో అది చేసి చూపించాడు కాబట్టి పూర్తి నమ్మకం, గ్యారంటీగా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు దాన్ని స్వీకరిస్తారు అండ్ వైసీపీని ఆదరిస్తారు అనేసి ఆయన నమ్మకం. అలాగే గ్రౌండ్లో చూశాను మన కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ 5 పార్లమెంట్ సీట్లలో నేను చూసిన దాన్ని బట్టి చూస్తే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి వైసీపీ గెలవబోతా ఉంది. అంటే పార్లమెంట్లు వారీగా వాళ్ళు ఎంచినా కూడా కూటమి కంపల్సరీగా మేము కూడా 90% సీట్లు సాధించబోతున్నాం అంటున్నారు. అంటే అది అనుకుంటాం, ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. బట్ నేను గ్రౌండ్లో ఎన్నిక చేశాను కాబట్టి నేను చూసిన విధానం, మాకు ఒక 7 పాయింట్స్ పెట్టుకున్నాం మేము. క్యాండిడేట్ ఏ విధంగా పనిచేయాలి, తర్వాత బూత్ కమిటీస్ ఎలా వేసుకోవాలి, ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోవాలి, పార్టీ ఆఫీస్ని ఎలా స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి, ఇవన్నీ కలిపి మేము కొన్ని చక్కగా వర్కౌట్ చేసాం. ఓకే, కూటమి కూడా బాగానే కష్టపడ్డారు, వాళ్ళు బాగా చేశారు. బట్ గ్యారంటీగా మా పార్టీ ఆలోచనలు కానీ మా నాయకుడి మీద నమ్మకం, జగన్ గారి మీద ఉన్న నమ్మకం, జగన్ గారు చేసినటువంటి పరిపాలన విధానం ఖచ్చితంగా ప్రజల్లో నాటుకుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం వస్తున్న ఎగ్జిట్ పోల్స్ని అంచనా ఏ విధంగా వేసుకుంటున్నారు మీరు? పార్టీ పరంగా ఏమన్నా చర్చలు జరుగుతున్నాయి దీనిపై? మేము యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటాయి. కొన్ని శాంపుల్స్ తీసి చేస్తారు కాబట్టి అర్బన్లో ఒక రకంగా, రూరల్లో ఒక రకంగా, మేలు ఒక రకంగా, ఫిమేల్ ఒక రకంగా, ఇట్లా ఉంటాయి కాబట్టి. బట్ ఇవన్నీ ఏదున్నా కానీ అవి కూడా ఖచ్చితంగా మాకు మా పార్టీకి సపోర్ట్గానే వస్తుందని గ్రౌండ్లో నుంచి నేను అనుకుంటాను. పోలీసులు సహకారం అందుతుందా, లేకపోతే ఓన్లీ అంటే ఎమ్మెల్యేలు అందరూ ఆరోపణ ఏంటంటే కూటమి వైపే ఉన్నారు పోలీసులు? ఒక్క విషయం అయితే ఉంది, ఓకే, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అండ చూసుకొని కొంత ఇక్కడ రెచ్చిపోయిన మాట వాస్తవం, అందులో నాకైతే క్లారిటీగా ఉంది. అక్కడి నుంచి డైరెక్షన్స్ కూడా ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో బట్ ఇవన్నీ కూడా ఇంకా 3 రోజులేగా ఖచ్చితంగా గ్యారంటీగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ జెండా మళ్ళా 2వ సారి ఎగరబోతూ ఉంది. వచ్చిన తర్వాత ఇంకా మంచిగా పరిపాలన ఇస్తాం. ప్రజల్ని ఎప్పుడు కూడాను రాజకీయాలకు అతీతంగా అన్నీ చేసి పెట్టిన ప్రభుత్వం ఇది. సో కాబట్టి గ్యారంటీగా మంచి మళ్ళీ వచ్చే రోజులు కూడా జరుగుద్దని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా తమ ఒక్క సర్వే ఏదైతే గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా వైసీపీకి విజయాన్ని తెచ్చిపెడతాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘర్షణలు అనేది కొంత ప్రజల్లో కానీ అదేవిధంగా నేతలను ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రస్తుత పరిణామాలన్నీ కూడా పీస్ఫుల్గా వెళ్తాయి. జూన్ 4 తర్వాత కంపల్సరీగా వైసీపీ అధికారంలో రాబోతుంది. అప్పుడు జరిగేటటువంటి పరిణామాలు ఇంకా క్లియర్గా ముందుకు వెళ్తామనే విధంగా కూడా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, నర్సరాపేట నుంచి.